నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వరల్డ్ ఫేమస్ హైదరాబాద్ దమ్ బిర్యానీ తయారీ చూద్దాం. ఇప్పుడు ముందుగా ఆనియన్స్ను కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. అది పక్కన పెట్టుకొని కొత్తిమీర, పుదీనా చుంచి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ బాగా కడుక్కొని అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత కారం వేసుకోవాలి. సరిపడా కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చాయో ఇలా కాకుండా కొంచెం ఇంకా రావాలి. బ్రౌన్ కలర్ ఇంకా రావాలి. ఇంకా బ్రౌన్ కలర్ ఇలా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్లో పుదీనా, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పడుకొని లేసిన పాలను అంటే పెరుగును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా మొత్తం ముక్కకు పట్టేటట్టు చక్కగా కలుపుకొని ఒక 30 మినిట్స్ పక్కన ఉంచుకోండి. గిన్నెలో బాస్మతి రైస్ చక్కగా కడుక్కొని స్టవ్ వెలిగించి కొంచెం ఉప్పు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఆకు, సాజీరా వేసి 50% ఉడకనివ్వాలి. ఆ తర్వాత దమ్ వేయడానికి ఒక పెద్ద గిన్నెలో ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ను అందులో వేయాలి. తర్వాత మనం ఇందాక పెట్టుకున్న రైస్ 50% ఉడకగానే దానిపైన చాలా చక్కగా నీట్గా లేయర్గా చల్లుకోవాలి. దానిపైన మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని ఆవిరి బయటికి పోకుండా ఏదైనా బరువు పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేస్తే కొంచెం మూత తీసి కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటే గుమగుమలాడే హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీ.